హాయ్ ఫ్రెండ్స్. నా పేరు అను. సో ఈరోజు మనం ముఖ్యంగా కొత్తగా జాయిన్ అయ్యే వాళ్ళు ఏం తెలుసుకోవాలి ఒకటి. రెండవది 4P అంటే ఏంటి? చాలా మంది కూడా ఈ క్వశ్చన్స్ అడుగుతున్నారు, 4P అంటే ఏంటి అని. ఈ రెండు ఈరోజు తెలుసుకుందాం. సో ఈరోజు చాలా ముఖ్యమైన క్లాస్. ఎందుకంటున్నామంటే మనకి ఎవరైనా కొత్త వాళ్ళు జాయిన్ అవుతున్నాము, లేకపోతే మనం ఒకరికి వీడియో పంపిస్తున్నాము అంటే వాళ్ళకి క్వశ్చన్స్ ఏసినప్పుడు మనం ఆన్సర్ చేసేట్టుగా ఉండాలి. అంటే మనకి దీనిపైన పూర్తి అవగాహన ఉండాలి, నాలెడ్జ్ ఉండాలి. లేకపోతే మనకి వాళ్ళు అడిగే క్వశ్చన్స్‌కి కరెక్ట్ సమాధానం ఇవ్వకపోయే ఛాన్స్ ఉంది. అందుకోసమని ఈ క్లాస్ ఈరోజు చెప్తున్నాను. అలాగే కొత్తగా అంటే 2 మంత్స్ కింద, 3 మంత్స్ కింద జాయిన్ అయిన వాళ్ళకి ఇంకా కూడా పూర్తి అవగాహన లేదు. ఎందుకంటే క్వశ్చన్స్ అడిగేది బేసిక్ క్వశ్చన్స్ అడుగుతున్నారు. సో దాని మీద మనం ఈరోజు చెప్పుకుందాం. సో వే టు మోక్ష. వే టు మోక్ష అంటే ఏంటి? మనము ఇందులో అసలు ఏం చెప్తున్నాము? ఏం కావాలి అందరికి? అందరికీ కూడా హెల్త్ వైస్‌గా, అలాగే డబ్బు పరంగా, ఇంట్లో రిలేషన్స్ పరంగా. సో ఈ 3 కామన్‌గా మనకి ఇష్యూస్ కనబడుతున్నాయి. అంటే వాళ్ళకి ఇంట్లో ఉంటున్న లేకపోతే పిల్లలది. ఆఫ్‌కోర్స్ పిల్లలది లేకపోతే హస్బెండ్‌ది ఇంట్లో ఒకరి ద్వారా ఒకరికి వచ్చే ఘర్షణ. ఇవన్నీ కూడా మనము యాక్చువల్లీ సులభంగా, ఈజీగా రూల్ ఔట్ చేసుకోవచ్చు. లైఫ్‌లో హ్యాపీగా ఉండొచ్చు. అయితే ఎలా ఉండొచ్చు? ఎలా రూల్ ఔట్ చేయొచ్చు? ఏం చేయాలి మనం ఇది రూల్ ఔట్ చేయాలంటే? సో ఏం చేయాలి అంటే నంబర్ 1 థింగ్ మనకి 4P అని ఒకటుంది. ఆ 4P రోజు కంపల్సరీగా చేసుకోవాలి. పడుకునేప్పుడు పెట్టుకొని పడుకోవాలి. దాంతో డ్రీమ్స్ ఈజీగా వస్తున్నాయి. ఇంకోటి డ్రీమ్‌ది మనకు పిల్లో ఉంది. పిల్లో అంటే అది ఏంటంటే దాంట్లో ఎన్నో పిరమిడ్స్ ఉన్నాయి. సో చాలా ఉన్నాయి పిరమిడ్స్ దాంట్లో ఒక్క పిల్లోలో. సో ఆ పిరమిడ్స్ ఉన్నది మెత్త కింద పెట్టుకుంటే ఆటోమేటిక్‌గా మనకి యూనివర్స్ అట్రాక్షన్ చాలా బావుంది. డ్రీమ్స్ వస్తున్నాయి. అలాగే డ్రీమ్స్ గుర్తుంటున్నాయి. ఇది ఎక్కడ దొరుకుతుంది అంటే మనం ఫోన్ నంబర్ ఉంది మన దగ్గర. సో ఆ ఫోన్ నంబర్ ఇద్దాము. ఇస్తే ఆటోమేటిక్‌గా మీరక్కడ తీసుకోవచ్చు. ఓకే. సో ఇంకోటి గద. హనుమంతుని గద. ఈ గద వల్ల కూడా మనకి ప్రొటెక్షన్ ఉంటోంది. అలాగే నైట్ వేరే సరికాని ఎనర్జీస్ మనలోకి రాకుండా ప్రొటెక్షన్ ఉంటుంది. నంబర్ 1. నంబర్ 2 మనకి డ్రీమ్స్ గుర్తుండడం కూడా గద వల్ల కూడా ఈజీగా ఉంటుంది. పిల్లలకు డెఫినైట్‌లీ ఈ గద పెట్టండి. పిల్లలతో పాటు పెద్దవాళ్ళు కూడా దీన్ని గదని వాడుకోవచ్చు. ఎస్పెషల్లీ ఎవరికైతే నిద్ర పట్టట్లేదు అంటున్నారో వాళ్ళు కూడా ఈ గద వాడుకోవచ్చు. ఓకే. సో ద అదర్ థింగ్ మనకి ఇష్యూస్ వీటన్నిటితో ఉన్నాయి కదా! సో నంబర్ 1 4P. నంబర్ 2 మనం చేసుకోవాల్సింది డ్రీమ్ అడగడం. తప్పకుండా మీరు డ్రీమ్ అడగండి. డ్రీమ్ అడగకపోతే మీకు ఓన్లీ 4P కంటిన్యూయస్‌గా చేసుకుంటే దానివల్ల 40-60% డిఫరెన్స్ ఉంటది. మిగతా 100% డిఫరెన్స్ కావాలి మీకు కంప్లీట్‌గా పోవాలి అంటే కంపల్సరీ డ్రీమ్ అడగాలి. మళ్ళీ ఆ డ్రీమ్ అడిగాక కంపల్సరీ పోతదా డ్రీమ్ వస్తే అంటే కాదు. ఆ డ్రీమ్‌లోంచి మనం 4P చేసుకోవాలి. అయితే ఈ 4P చేసుకుంటూ మనము సారీ చెప్పడం వల్ల ఎందుకంటే ఆల్రెడీ మీరు డ్రీమ్ చూసారు కాబట్టి మీలో పశ్చాత్తాపం, పరివర్తన, ప్రాయశ్చిత్తం ఈజీగా ఉంటాయి. ఆటోమేటిక్‌గా వస్తాయి అవి. కళ్ళలోంచి నీళ్ళు ఆటోమేటిక్‌గా వస్తాయి. అబ్బో! నేను ఇంత పెద్ద పని చేశానా? అయ్యో! ఇంత చేసినందుకు ఇంతమంది సఫర్ అయ్యారా? అసలు నేను అనుభవించేది నథింగ్. వీళ్ళు సఫర్ అయ్యేది ఎక్కువ అన్నది మనకు క్లారిటీగా అర్థమవుతది. సో, అది మీకు అర్థమైన నాడు నేను చేసిందే నాకొచ్చింది నంబర్ 1. నంబర్ 2 నాకు కొంచెమే వచ్చింది. 20% వచ్చింది. వీళ్ళు పాపం 100% అంటే నాలుగింతలు ఎక్కువ ఎలా సఫర్ అవుతున్నారు అన్నది చాలా ఇంపార్టెంట్. సో, ఈ రెండిటితో ఏమవుతుందంటే మీకు ఆటోమేటిక్‌గా మీరు ఫర్దర్ వెళ్ళగలుగుతారు. మీలో ఏమవుతుంది శాంతం అన్నదొస్తుంది. మీలో ఆ పశ్చాత్తాపంలోంచే మీ బాధ రిలీజ్ అయిపోతది. ఎప్పుడైతే మీ బాధ రిలీజ్ అవుతదో డ్రీమ్‌ని చూసాక అంటే వేరే వాళ్ళు ఇంకా కష్టపడ్డారు పాపం వాళ్ళు ఎట్లా పడ్డారు నాది నథింగ్ అనుకున్నప్పుడు మీ బాధ రిలీజ్ అవుతది. మీ బాధ రిలీజ్ అవ్వగానే అక్కడ కర్మ రిలీజ్ అయిపోతది. మీరు ఎంత బాధ ఎక్కువ పడుతూ, ఎంత ఏడుస్తూ ఉన్నారో కర్మ ఇంకా ఎక్కువగా అవుతూ ఉంటది. అంటే అందులోంచి మీరు నేర్చుకోలేదని అర్థం. మీ సోల్ గూడా ఇంకెక్కువ ఎక్కువ ఇస్తూ ఉంటది దానిది. అంటే ఈవెన్ అక్కడ కర్మ లేకున్నా కూడా మీరు నేర్చుకోవడానికని దాన్ని ఇంకా పటిష్టం చేస్తూ ఉంటుంది మీ సోల్. ఎందుకు? అందులోంచి మనం నేర్చుకోవాలి కాబట్టి. ఎప్పుడైతే మీకు డ్రీమ్ వస్తుందో ఆటోమేటిక్‌గా మీరు నేర్చుకుంటారు అందులోంచి. ఆ నేర్చుకోవడం ఎలా? ఆ నేర్చుకోవడం నుంచి పశ్చాత్తాపం వస్తది. పరివర్తన వస్తది. సో, ప్రాయశ్చిత్తం వస్తది. వీటితో
ఆటోమేటిక్‌గా మీ కర్మ అనేది రిలీజ్ అవుతది. అందుకని మేము డ్రీమ్ మీద డ్రీమ్, డ్రీమ్, డ్రీమ్ అని చెప్తామనమాట అడగండి అని. కొంతమంది డ్రీమ్స్ రావట్లేదన్నారు. పిల్లో పెట్టుకోండి, గద పెట్టుకోండి. అట్లాగే నైట్ పడుకునేటప్పుడు ఎక్కువగా తినకండి. తక్కువ తినండి. సో, తక్కువ తిని పడుకుంటే ఆటోమేటిక్‌గా మీకు నైట్ మజ్జిగ తాగండి. అందులో నిమ్మకాయ, హనీ అన్నా లేకపోతే నిమ్మకాయ ఉప్పన్నా ఏసుకోండి మీ హెల్త్ ప్రకారము. ఉప్పు గూడా సైంధవ లవణం అంటారు గదా! లేకపోతే పింక్ సాల్ట్ అదేసుకోండి. రెగ్యులర్ సాల్ట్ ఏసుకోవద్దు. సో, పడుకునేప్పుడు. సో, అదేసుకొని తాగడం వల్ల హెల్ప్ అవుతది మీరు. అలాగే మీరు అబోవ్ 40 ఉంటే అందరూ కాల్షియం ఏసుకోండి కంపల్సరీ. కాల్షియం టాబ్లెటు, బి12, డి3 ఇవన్నీ చాలా ఇంపార్టెంట్. మీకు సన్ కనుక మీరు చూడట్లేదు అంటే డి3 ఏసుకోండి. డి3 లేకపోవడం వల్ల కూడా మీకు నిద్ర రాదు. అలాగే మీకు రాంగ్ ఆలోచనలొస్తా ఉంటాయి. సో, సన్ గేజింగ్, మూన్ గేజింగ్ ఆర్ మస్ట్ టు డూ. ఎవరికైతే ఈ ఇష్యూస్‌తో బాధపడుతున్నారో సన్ గేజింగ్, మూన్ గేజింగ్ వల్ల కూడా ఎంతో ఉపశమనం ఉంటుంది. ఈ 2 చేయండి. మన క్లాస్ ఉంది. సన్, మూన్ గేజింగ్‌ది. ఇది సూర్య, చంద్రుడు అంటే ఈడ పింగళ శక్తి అంటే థర్డ్ ఐ యాక్టివేషన్ కూడా ఇది హెల్ప్ అవుతుందనమాట. సో, ఫ్రెండ్స్ మీరందరూ నంబర్ 1 4పీ చేసుకోండి జాయిన్ కాగానే ప్రతి ఒక్కరు. ప్లస్ డ్రీమ్ అడగండి. మీకు డ్రీమ్ వచ్చాక అందులో ఏదైనా డ్రీమ్ డీకోడింగ్ అని కూడా కొన్ని క్లాసెస్ వినండి. ఆ డ్రీమ్‌లో ఎవ్వరేది చేసినా ఒక చిన్న బాబు శవము ఉందక్కడ. అందరూ ఈయననెవరు చంపారు అని ఆలోచిస్తున్నారు అంటే అది మనమే చేసింది. ఊరికే అలా శవాన్ని చూపెట్టరు. ఏ శవం కనిపించినా అట్లాంటిది ఏది కనిపించినా మీకు డ్రీమ్‌లో అది మీరు చేసినట్టే అర్థం. లేకపోతే మీరు విక్టిమ్ అయ్యారు. ఎవరో వచ్చి మిమ్మల్ని తరుముతున్నారు, సతాయిస్తున్నారు. ఒక వుమెన్‌గా మిమ్మల్ని ఇది చేస్తున్నారంటే అది కూడా మీరు చేసిందే ఒక జన్మలో. సో, మీ డ్రీమ్‌లో ఏదొచ్చినా అది మీరు చేసినట్టే అది రియలైజ్ అయ్యాకండి. కానీ మీకు అది అర్జెంట్ కావాలి డీకోడింగ్ అంటే అందులో అడ్మిన్స్‌లో ఉన్న వాళ్ళని ఎవరైనా కాంటాక్ట్ చేస్తే లేకపోతే హెల్ప్ లైన్‌లో, కౌన్సెలింగ్‌లో కాంటాక్ట్ చేస్తే వాళ్ళు మీకు అప్రాక్సిమేట్‌గా చెప్పి ఎలా చేసుకోవాలో చెప్తారు. సో, మనకి చాలా మంది వాలంటీర్స్ ఉన్నారు. ఇది చెప్పేవాళ్ళు. ఒక్క అనుమానే అవసరం లేదు మీకు. సో, వాళ్ళు అప్రాక్సిమేట్‌గా వింటూ చెప్పగలుగుతారు. సో, వాళ్ళు చెప్పలేకపోతే ఇంకొకరికన్నా మిమ్మల్ని మీ యొక్క ఫోన్‌ని డైవర్ట్ చేస్తారు. ఇలా చేయడం వల్ల మీకు ఆటోమేటిక్‌గా అది అర్థమవుతుంది. ఆ డ్రీమ్ అర్థమవుతే మీరు ఆటోమేటిక్‌గా మీరు 4పీలో దాన్ని రివర్స్ చేసుకోండి. సో, ఇది మీకు ఫస్ట్ తెలియాల్సింది. సో, మీరు ఎవ్రీ డే కూడా ఇందులో జాయిన్ కండి. ఏది డ్రీమ్ డీకోడింగ్ అనే ఒక గ్రూప్ ఉంది. కౌన్సెలింగ్ అనే ఒక గ్రూప్ ఉంది. మనం వే టు మోక్ష గ్రూప్ ఉంది. ఈ 3 గ్రూపుల్లో ప్రతి ఒక్కరు జాయిన్ కావాల్సిందే. జాయిన్ అయితేనే మీకు డే టు డే లైఫ్‌లోంచి ఈజీగా బయటకొస్తారు. ఒకవేళ మీకు అర్థం కావట్లేదు మీరు చేసే పని కరెక్టా? కాదా? అని కౌన్సెలింగ్ గ్రూప్‌లో నాకు కౌన్సెలింగ్ కావాలని పెట్టండి. లేదు నాకు డ్రీమ్ వచ్చింది. డ్రీమ్ పెట్టాలి. డ్రీమ్ డీకోడింగ్ గ్రూప్‌లో పెట్టండి. మీకు అర్జెంట్‌గా మీకు ఎట్లా 4పీ ఎట్లా చేసుకోవాలో కావాలి అంటే అందులో ఉన్న అడ్మిన్స్ ఒకరికి మీ రికార్డింగ్ పెట్టి నాకు ఒకసారి మాట్లాడరా అమ్మా! లేకపోతే కౌన్సెలింగ్‌లో నాకు డ్రీమ్ వచ్చింది. కాకపోతే ఇది నాకు అర్జెంట్‌గా చేసుకోవాలి. ఇందులో నాకెవరన్నా కొంచెం హెల్ప్ చేయరా అంటే చేస్తా. ఓకే. సో, మా డ్రీమ్ డీకోడింగ్‌లో డీటెయిల్డ్‌గా చెప్తాం. అంటే అందులో ఒక్కొక్క పాయింట్ మీకు మాస్టర్స్ చెప్తారనమాట. అంటే మీరు నేర్చుకోవాల్సిందేంది, మార్చుకోవాల్సిందేంటి, ఆహ్, ఈ ఇప్పుడు ఈ కర్మలోంచి మీరు నేర్చుకోవాల్సిందేంటి, ఇలా డీటెయిల్డ్‌గా ఉంటాయి అందులో పాయింట్స్. అవి మేము డీటెయిల్డ్‌గా మేము డిస్కస్ చేసి మీకు చెప్పడం జరుగుతది. అది కొంచెం డిలే అయినా పర్వాలేదు. మీకు డిలే అయితే డిలే అయ్యాక మీకు ఎన్ని రోజుల తర్వాత వచ్చినా కూడా అప్పుడు మీరు దాన్ని ఆ పాయింట్స్ మీద మెడిటేషన్ రివర్స్ చేసుకుంటే మీకు ఆ పాయింట్స్ అన్నీ కూడా నేర్చేసుకుంటారు. సో, ప్రతిసారి మీకు కర్మనే కాదు శిక్షణ ఉంటుంది. ప్రతీదీ శిక్షణనే. కర్మ అనేది ఒక శిక్షణ. సో, ఈ శిక్షణ నేను ఇందులోంచి ఏం నేర్చుకోవాలి అన్నది వెరీ, 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 వెరీ ఇంపార్టెంట్. సో, మీరొకసారి అది నేర్చుకోగలిగితేనే మీకు ఈజీగా, హ్యాపీగా మీరు అన్ని పనులు చేసుకోగలుగుతారు.